హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్. ఈరోజు నేను ఏం చేయబోతున్నానంటే అటుకుల ఉల్లి దోశ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. అప్పటికప్పటికే చేసుకునేదన్నమాట. చాలా ఈజీ టిఫిన్ ఐటమ్ అనమాట. ఈ టిఫిన్కి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశలకైతే మనం నైట్లో నానేసుకొని రుబ్బుకొని అన్నీ చేస్తాం కదా, అలా కాకుండా అటుకులతో అయితే ఈజీగా నేను ఎలా దోశలు వేయాలనో చూపిస్తాను ఫ్రెండ్స్. దానికైతే ముందుగా చూడండి, నేను ఒక కప్పు నిండా అటుకులు అయితే తీసుకున్నాను అనమాట. ముందుగా ఇవి బాగా క్లీన్ చేసుకోవాలి, డస్ట్ అంతా లేకుండా అంతా తీసేసుకొని నీట్గా చేసుకొని అలా పెట్టుకున్నాను అనమాట. దీనికైతే కొద్దిగా చూడండి బొంబాయి రవ్వ, ఇది ఒక కప్పు అయితే ఇది ముప్పావు కప్పు తీసుకోవాలి. బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అనమాట. దానికైతే ఒక కప్పు పెరుగు కావాలి అనమాట. పుల్ల పెరుగైనా పర్వాలే, తీ పెరుగైనా పర్వాలే, పెరుగు అయితే తీసుకోవాలి. చూడండి, ఒక కప్పు పెరుగు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నెలాగా తీసుకొని ఈ అటుకుల ఇందులో వేసుకొని వాష్ చేసుకోవాలి. ఫస్ట్ కడిగేసుకుందాము ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడైతే బాగా ఇలా కడిగి ఇలా తీసి పెట్టుకున్నాను అనమాట. 2 సార్లు కడుక్కోవాలన్నమాట. ఈ అటుకుల్ని కడిగి అంతా పిండి ఇలా వేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోనే మనం బొంబాయి రవ్వ వేసుకుందాము, ఒక కప్పు. ఇందులోనే ఇప్పుడు మనం పెరుగు కూడా వేసేసుకుందాము. ఇందులో కొద్దిగా నీళ్ళు పోసి తిప్పి పోసుకుందాము. అంతే ఫ్రెండ్స్. ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసుకోవాలి. బాగా కలిపేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము. వేసుకొని ఇలా కలిపి పెట్టుకోవాలి. పెరుగు రవ్వ అటుకులు అంతా బాగా కలిసే వరకు అంతా ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు ఇలాగే మనం ఏం చేద్దామంటే మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలైనా నానబెట్టుకోవాలి. అప్పుడు మనకు బాగా మిక్స్ చేసుకునే దానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ఇలాగ 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము. ఈ లోపల ఇందులోకి మనకు కావాల్సిన పచ్చిమిర్చి ఎర్రగడ్డలు అవి అయితే తరిగి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా అల్లం సన్నగా తరిగి పెట్టాను అనమాట. ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కున్నాను అనమాట. ఇదిగో చూడండి, ఒక ఎర్రగడ్డ ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఇలా తరుక్కోవాలి. ఇప్పుడైతే మనం పిండి అయితే చూద్దాము, అటుకులు ఎలా ఉన్నాయో. చూడండి, బాగా అయితే ఇలా ఊరిపోయింది కదా. ఇప్పుడైతే మనం మిక్సీలో వేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత ఇలా అయితే గట్టిగా ఊరిపోయిందనమాట. చూడండి, మెత్తగా ఇలా గట్టి కావాలి. ఇప్పుడైతే మనం ఇలాంటి ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇప్పుడు ఇది కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాము. ఇలా జార్లో వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుందాము. చాలా కొద్దిగా ఫ్రెండ్స్, సరిపోతుంది. ఇప్పుడైతే మూత పెట్టుకొని పిండి అయితే రుబ్బేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, మిక్సీ అయితే పట్టేసాను. ఇలా మెత్తగా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే గిన్నెలోకి పోసేసుకుందాము. అంతా ఇలా పోసేసుకుందాము. ఇంకా కొద్దిగా ఉంది, ఇది కూడా వేసేసుకొని రుబ్బేసుకుందాం. ఇది కూడా అంతా ఇందులో పోసేసుకుందాము. పోసేసుకున్నాం కదా. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉండాలన్నమాట దోసపిండి. చూడండి, అటుకుల పిండి ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇందులో మనం ఉప్పు, సోడా ఉప్పు ఇవన్నీ వేసి అయితే కలిపేసుకుందాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఇందులో తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఎర్రగడ్డలన్నీ ఇందులో వేసేసుకుందాము. చూడండి, ఎర్రగడ్డలన్నీ ఇందులో వేసేసుకుందాము. పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర ఇవన్నీ ఇందులో వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకుందాము, కొద్దిగా అనమాట. ఇప్పుడైతే ఇందులోనే కొద్దిగా ఉప్పు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర వేసుకుందాము. అంతే ఫ్రెండ్స్. మీరు కావాలంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, ఇవన్నీ లేకుండా ప్లెయిన్గా అయినా వేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే అంతా ఇలా కలిపేసేసుకుందాము. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పెనం పెట్టుకొని అటుకులో ఆనియన్ దోశ అయితే వేసేసుకుందాము. పెనం పెట్టేసుకొని ఇలా బాగా ముందైతే కలిపేసుకొని ఇప్పుడైతే మనం పెనం పెట్టుకొని దోశలు వేసుకుందాం ఫ్రెండ్స్.
ఇప్పుడైతే పెనం పెట్టేసుకున్నాం, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడైతే ఒక ఎర్రగడ్డ ఇలా రుద్దుకుందాము, అంటుకోకుండా వస్తుంది అన్నమాట. ఇలా ఎర్రగడ్డ రుద్దితే అయితే రుద్దేశాను. ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాము. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఈ మృదువుగా స్పాంజ్ లాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా కాలనిద్దాం. ఇలా బాగా కాలాలి ఫ్రెండ్స్, ఆ పచ్చిదనం అంతా పావాలి. అప్పుడు వరకు నిదానంగా కాల్చుకోవాలన్నమాట. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, అప్పటికప్పటికి చాలా ఈజీ అన్నమాట. ఎక్కువ మనకి కష్టం కూడా ఉండదు అన్నమాట. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇలా తొందరగా చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో, చాలా స్పాంజీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మనకి ఎంత సైజులో కావాలనో అంత సైజులో అయితే పోసేసుకోవచ్చు. చూడండి ఇప్పుడైతే తిప్పేసుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో పైన. అంతే ఫ్రెండ్స్, ఆ పక్క కూడా రెండో పక్క కూడా కాల్ చేసుకొని తీసేసుకుందాము. పక్క కూడా కాలిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడైతే తీసేసుకుందాము. చూడండి తీసేసుకొని ప్లేట్లు అయితే వేసేసుకుందాము. వడ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ వేసుకుందాము. కాలనిద్దాం. ఇది కూడా పక్క తిప్పుకుందాం ఫ్రెండ్స్. చూడండి వైపు కూడా కాలిపోయింది, ఇప్పుడైతే తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఎంత మృదుగా ఎంత బాగా వచ్చిందో. అయిపోయింది, అన్నీ అయితే కాల్చేసాను అనమాట. ఒక 4 అయితే కాల్చుకున్నాను నేను. చూడండి పల్లీల చట్నీ అయితే చేశాను అనమాట. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత మృదువుగా ఎంత బాగుందో. దూది లాంటి అటుకుల ఆనియన్ దోశ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కనుక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పళ్ళు లేని ముసలి వాళ్ళైనా తినొచ్చు అనమాట, అంత బాగుంటుంది అనమాట. మృదువుగా స్పాంజీగా. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోలు చేస్తాను అనమాట. బాయ్.